ఇంకా వెయిట్ చేస్తుంది మా మమ్మీ ఎప్పుడు వస్తాయి నాకు మంచి రోజులు అని. ఓకే, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటి? మీకు అప్పుడు ఊహ తెలుసా? లేదు, నేను సెకండ్ క్లాస్లో ఉన్నా. ఓకే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకంటూ ఊహ తెలిసిన తర్వాత మీ నాన్నగారు లేరు, అమ్మ ఒక్కతే మిమ్మల్ని కష్టపడి పెంచాలి, ఎలా చేస్తుందో ఎంత కష్టపడుతుందో అసలు తెలియకుండా పెంచుతారు, అవునా? అవును. అది అర్థమైన రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండే? అది నిజంగా చెప్తున్నాం. లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది. ఒక రోజు మా మమ్మీ లైక్ చెప్పుకోలేని బాధ ఎట్లంటే లైక్ సడన్గా ఆమెకు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక నాకు చెప్పుకుంది. లిటరలీ ఐ బ్రోక్ డౌన్ దట్ డే. నేను ఆ రోజు ఏడ్చిన ఏడుపు ఈ రోజు కూడా మర్చిపోలేను. డోర్ దగ్గర మా మమ్మీ ఇలా నించొని ఇట్లా మాట్లాడుతుంది, ఇంకెన్ని రోజులు నాన్న నాకు ఈ కష్టాలు అని. నిజంగా చెప్తున్నా, ఆ రోజు మా మమ్మీ చెప్పుకుంది ఆ బాధ నేను ఇప్పటికీ మర్చిపోలేను. మేము ఉప్పల్లో ఉండే, ఆ రోజు టీచర్ వాళ్ళ ఇంట్లో ఉండే, కిరాయికి ఉంటుండే, కింద ఉండే. ఆ రోజు మా మమ్మీ ఏడ్చిన ఏడుపు నేను ఈ రోజుకి మర్చిపోలేను. ఇప్పటికీ ఆ మాట ఎత్తున్నా నాకు ఇప్పటికి కళ్ళలో నిలుతుంది. వై? బికాస్ లైక్ ఆ రోజు అర్థమైంది ఇంత. కానీ ఎప్పుడు మా మమ్మీ నా ముందు బాధపడలేదు. ఫస్ట్ టైం ఆ రోజు బాధపడింది. ఐ సా దట్. నిజంగా చెప్తున్నా, నేను ఆ రోజు నేను బ్రేక్ అయిపోయినా. నిజంగా నేను అప్పుడు అనుకున్నా, అందరు వేస్ట్, బతుకుతే నీ తల్లి కోసం బతుకు, సస్తే నీ తల్లి కోసం సావు, నీ ఫ్యామిలీ కోసం సావు, అంతేగాని ఎవడో ఏదో ఒక పోరి గురించి ఇవన్నీ వేస్ట్. చెప్తున్నా కదా, పోరి గురించి చచ్చిపోయే వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్న చిన్న ఇష్యూలకి వేస్ట్ గాలు వరస్ట్ గాలు నా దృష్టిలో ఇంకోటి ఉండనే ఉన్నాడు. స్క్రాప్ అది. చెప్తున్నా కదా, స్క్రాప్ అది. పోరి గురించి చచ్చిపోడేంది నిజంగా, చిచి అది వేస్ట్ అండి. ఇప్పుడు నువ్వు మీ అమ్మ గురించి చచ్చిపో, మీ అయ్య గురించి అసలు వాళ్ళ గురించి కూడా చచ్చిపోవాల్సిన అవసరం ఏంది? ఏ తల్లన్నా ఏం కోరుకుంటది? బాగుండాలని. అది నువ్వు సావా, నీకు ఎందుకు గన్నదిరా నిన్ను మీ అమ్మ అన్ని నెలలు మోసి? నువ్వు సావనికి గన్నదా ఓ రోజు తెలియని పోరి కోసం? నీ తల్లి కోసమే నువ్వు చావద్దు అంటుంది, బయట దానికోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది. ఓకే, సో అలాంటి వీడియోస్ కూడా మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా చేస్తారు. వీటికి కూడా ఒక టైం రావాల్సిందేనా? టైం అంటే నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదండి. ఓకే, ఒక 1 year మ్యాక్స్. పాండుగాడు గాండుపురం. గాండుపురం పాండు. మరి రేణు వీడియో చేసినది. అంటే అది ఎలా వచ్చింది అసలు? మీ పేజ్ కూడా చూసినా నేను. అది థాట్స్ ఎలా వస్తాయండి? ఒకటైతే ఉంది చెడ్డీ గురించి అని, ఒకటి వేసుకోమంటది అని. ఆ రీలే నాది చాలా వైరల్ అయింది. ఇంకొకటి ఒక అమ్మాయిది శారీది సాంగ్ చేసి అదే కాదు, ఇంకా 2-3 ఉన్నాయి. అవి యాక్చువల్లీ నేను పిన్ చేసి పెట్టాను అనుకుంటా. అవునవును, పిన్ చేసి పెట్ట, కింద మిలియన్స్ లో వెళ్ళినవి ఉన్నాయి. అది నా చెడ్డీ రీలే. ఎట్లా అంటే IPL టైంలో లైక్ ఇట్లనే IPL లో నేను డై హార్ట్ సన్ రైజర్స్ ఫ్యాన్. అస్సలు సన్ రైజర్స్ ఫ్యాన్స్ అంటే, సన్ రైజర్స్ అంటే నాకు పిచ్చి. బికాస్ మన హోమ్ టీమ్ ని మనం కాకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తాడు, అంతేనే కదా. అట్లా నేను సన్ రైజర్స్ కి సపోర్ట్ చేస్తూ వీడియో స్టార్ట్ చేసినప్పుడు రీచ్ వచ్చింది, పేజ్ మంచిగా రీచ్ వస్తుంది. అంతకుముందు నా ఇన్స్టాగ్రామ్ వేరే ఉండే యాక్చువల్లీ. ఇది బైరెడ్డి BOI అని ఉందా, అది BOY అని ఉంటుండే. నేను ఏం చేసిన అంటే దాంట్లో ఫాలోవర్స్ ఉండే ఒక 10K 10 కాదు 13K ఫాలోవర్స్ ఉండే. అది డిసేబుల్ చేసా పేజ్, అసలు రీచ్ లేదు, రీచ్ పడిపోయింది. చెప్పాను కదా ఆపేసా పేజ్ అని. సో అది డిసేబుల్ చేసి మొత్తం పేజ్ డిసేబుల్ చేసేసి ఈ పేజ్ స్టార్ట్ చేశా. ఈ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే మెల్ల రీచ్ వచ్చింది. అదే IPL టైంలో May 20th నా ఫస్ట్ 1,000 ఫాలోవర్స్, నా 999 నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. అయితే ఆ రోజు నుంచి నేను ఇంకా IPL మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి ఏమైందంటే బాగా రీచ్ ఉంది. వేరే టీం ఫ్యాన్స్ అందరు తిట్టడము. అసలు నిజంగా చెప్పాలంటే నేను వేరే RCBని బాగా ట్రోల్ చేసిన, మామూలుగా ట్రోల్ చేయలేదు, అసలు విపరీతంగా ట్రోల్ చేసిన RCBని. ఎందుకంటే లైక్ నా టీంకి సపోర్ట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తే వాళ్ళు ఏం చేసిరు, కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు బ్యాడ్గా, చాలా గలీజ్గా. చాలా RCB ఫ్యాన్స్ అంత పిచ్చిన ఫ్యాన్స్ ఇంకా నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో బ్యాట్స్మెన్ ఆడకపోతే వాళ్ళని కూడా తిడతారు, వాళ్ళ ఫ్యామిలీ పేజెస్కి వెళ్ళిపోయి టక కామెంట్స్ పెడుతూనే ఉంటారు. చెప్తున్నా కదా, అంత పిచ్చోళ్ళు. అట్లా ఏం చేసిందంటే నీ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు అదే చెప్తున్నా ఇందాక అన్న కదా, పిచ్చోళ్ళే ఫ్యాన్స్ అవుతారు. అది నిజం. ఎందుకంటే ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి కూడా. ఎందుకు అంటే మనం ఒకరికి ఫ్యాన్ అవుతున్నాము అంటే అసలు దానికి మీనింగ్ ఏంటి, మనం ఒక మనిషిని అభిమానించాలి అంటే అసలు ఎందుకు అభిమానిస్తున్నాము అనేది కూడా మర్చిపోతారు. అది సింపుల్. ఎవడన్నా కూడా చెప్పాడా అండి, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఫ్యాన్ ఉన్నాను నేను అతనికి ఫ్యాన్ ని, ఒక వ్యవసాయం చేసే అతనికి, లేదా ఒక చిన్న బిజినెస్ చేసే అతనికి, లేదు ఒక IT ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని, లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను ఫ్యాన్ ని, ఎవడన్నా చెప్పాడా? స్క్రీన్ మీద కనిపిస్తేనే హీరో అవుతాడు, వాడికి ఫ్యాన్ అవుతాడు, లేదంటే అసలు అవ్వడు. సేమ్ ఇంకోటి పొలిటీషియన్స్ వాళ్ళు కూడా అంతే. ఆ మెస్మరైజింగ్ మాటలు అర్థమైందా అండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే
ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసు అసలు మీరు అనుకుంటున్నట్టు. ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఫ్యాన్స్ అవ్వరు. నిజంగా నేను ఏ హీరోకి ఫ్యాన్ కాదు. అందరు సినిమాలు చూస్తాను నేను. ఐ లవ్ ఎవ్రీ యాక్టర్. అందరు సినిమాలు చూస్తా. తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తా, ఒప్పు ఉందంటే ఒప్పు ఉందని చెప్తా సీరియస్లీ. కానీ ఈ స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారు చూసిరా, స్కూల్ ఏజ్ ఏది అప్పుడప్పుడే 10th క్లాస్ 9th క్లాస్ ఇంటర్మీడియట్, వీళ్ళు బాగా ప్రభావితం అవుతారు. ఎట్లా అంటే మా అన్న మా దేవుడు అని హీరో స్క్రీన్ మీద హీరో మంచిగా డాన్స్ చేస్తే ఫ్యాన్ అయిపోతాడు. కొంచెం మాట్లాడితే ఇప్పుడు ఆర్మీ అన్నాడు అల్లు అర్జున్, మొత్తం ఆర్మీ అని బట్టలు నింపేసుకుంటారు. సేమ్ వే అట్లా ఏ హీరోకి తగ్గట్టు వాళ్ళు ఎట్లా అంటే ఆ మెస్మరైజింగ్ మాటలు. సేమ్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఎట్లా అంటే వాళ్ళు చెప్పే మాటలు నీ నోట్లో బుద్ధ పెడతా అన్నట్టు ఆ మెస్మరైజింగ్ మాటలకి ఏమైపోతారంటే యూత్ అనేది. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ లీడర్స్ ఉంటారు చూసారా, 2-3 కాలనీల గల్లీలలో, ఆ యూత్ లీడర్స్ ని కొట్టాలి ఫస్ట్. ఎందుకు తెలుసా, వాళ్ళే మ్యానిపులేట్ చేస్తారు. అవును, ఏ మన ఉంటాయి కదా యూత్ అసోసియేషన్, మన అన్నారా, మా అన్న తర్వాతనే ఎవడైనారా, ఆ జెండా పట్టుకొని తిరగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జెండాలు మోయడం బంద్ చేయాలా, ఒకరికి జై కొట్టడం బంద్ చేయాలా. నిజంగా చెప్తున్నా, తీర్మార్ మల్ల అన్నది ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. జెండాలు మోయడం బంద్ చేయాలా, ఒకరికి జై కొట్టుడు బంద్ చేయాలా, అది మాత్రం పక్క. ఎందుకంటే ఆ రోజే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీ అన్న ఓ తిరుగుతావు. నేను ఇన్స్టాలో కూడా చూస్తుంటా కొంతమందిని, నా పవర్ నాకు అది నాకు ఇది అని పెడతారు. తీసుకు నవ్వొస్తుంది తెలుసా నాకు. ఆడికి ఏమైనా అయిన రోజు ఆ పవర్ ఉండదు వెనక. ఆ పవరే ఫస్ట్ పోయి దాచుకుంటది. ఎందుకంటే అందరూ వచ్చి ఆన్నే అడుగుతారని. ఫస్ట్ పోయేది ఆ పవర్నే కదా అడిగేది. ఏ పవర్ ఏమైంది, మా కొడుకుకి ఇట్లా అయింది అని అంటే ఆ పవర్ సప్పుడు చేయడు. చాలా పెద్ద మీరు వన్స్ మీరు చెప్పిన డే వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేస్తా. కంపల్సరీ పాడ్కాస్ట్ చేస్తా డీప్ డిస్కషన్. అండ్ మీరు చేసిన రేణు యాక్చువల్గా చాలా మందికి తెలియదు రేణు గురించి. తనకు వచ్చే కమెంట్స్ ఇంకా అది లెవెల్ కూడా ఉంటుంది, అది దారుణంగా ఉంటుంది, గలీజ్ ఉంటుంది. కానీ తన వెనకాల తను యాక్చువల్ గా చాలా మందికి తెలీదు. ఏంటంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. రేణు వాళ్ళకి తెలుసా, తినడానికి కూడా తిండి లేదు. ఈ రోజు ఉంటే తింటారు, లేదంటే లేదు. ఆ టైప్ ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ ఐ నో రేణు యాక్చువల్లీ నాతో కూడా మాట్లాడింది. నేను యాక్చువల్లీ చెప్పొద్దు అనుకున్నా, బట్ నాతో మాట్లాడింది. షీఈస్ వెరీ గుడ్ గర్ల్. యాక్చువల్లీ ఎంత మంచిదంటే లిటరల్లీ నాతో మాట్లాడింది కొద్దిసేపు. ఎలా అంటే చేసుకో కానీ ప్లీజ్ గలీజ్గా చెయ్యకు వీడియోస్, నువ్వు చేస్తే నాకు నవ్వొచ్చింది, అలాంటివి చెయ్యి. అంతేగాని ఇప్పుడు ఆమె వీడియోని ఎగ్జాంపుల్ ఆమెనే కూడా పంపించి ఇట్లా చెయ్యకు, నాలాగా బూతులు మాట్లాడగా. అన్న ఓకే ఫైన్ రేణు. మాట్లాడినప్పుడు కూడా అదే అంట, ఎందుకురా ఇంత చేస్తున్నావు అని అంటే, అక్క నేను చెడిపోయినా అక్క, ఇక నేను చెడి బతకాలి ఇప్పుడు, తప్పదు నాది. సేమ్ నాతో ఏమన్నా తెలుసా, నేను మంచిగా చేసినప్పుడు ఎవరు చూడలేదు, రీచ్ లేదు. నేను ఇప్పుడు ఇంకొకటి తెలుసా, నేను అంతకుముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన చెప్పిన అప్పుడు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫన్నీ ఎట్లా అంటే మొత్తం ఒక గ్యాంగ్ని పెట్టుకొని, చోటా బచ్చా గ్యాంగ్ని పెట్టుకొని నేను మంచి వీడియోస్ చేస్తుండే. రీచ్ లేదు. నేను చెప్పిన విషయం, జనాలకి అడల్ట్ కంటెంటే కావాలి, బూతులే కావాలి. నిజంగా చెప్తున్నా. నేను ఒక అమ్మాయిని అయ్యుంటి పాటికి ఎంత ఫేమస్ అయ్యాను. ఇప్పుడు నాగశ్రీ ఎంత ఫేమస్ అయింది. ఆమె మాట్లాడితే చెవులు పగిలిపోతే రక్తం వెళ్తుంది చెవుల నుంచి. అమ్మో స్వేగల్ 3 months 100K కొట్టింది. ఎందుకు చెప్తున్నా కదా. కానీ ఎవరైతే ఇప్పుడు మనం పేర్లు చెప్పుకుంటున్నామో, ఒక రేణుగోని, నాగశ్రీ, స్వైగర్ని పక్కన పెట్టేద్దాం. ఎవరైతే వీళ్ళు చేసినారో వీళ్ళ వెనకాల కష్టం ఎవరికి తెలియదు. బట్ తప్పట్లేదు, వాళ్ళకి రీచ్ రావాలి, ప్రమోషన్. మీరు నన్ను అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది చూసిరా. రీచ్ ఒకటి 10 మందికి మన ముఖం తెలిసిన రోజు మనం ఏం చెప్తున్నాం అనేది వాడు వింటాడు. అరే వీడేదో చెప్తుండు కదా, ఫన్నీ వీడియో అనుకుని చూస్తాడు. అదే మనం అప్పుడు మంచి లైక్ ఇన్ఫర్మేటివ్ మాట్లాడినాం అనుకోండి, ఏదైనా ఒరిజినల్ ట్రూత్. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్నట్టు బట్ ఏదైనా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు దొంగతనం చేసి ఈ రోజు మీరు డెవలప్ అవ్వాలనుకుంటారా? లేదు అనుకోము. కష్టపడి రూపాయికు అన్ని కూడా దగ్గర పెడుతూ ఒక రోజు మనం 2024 అయినా సరే 2024 కాదు 2030లో బ్రతికినా కూడా దొంగతనం చేసో లంగతనం చేసో సంపాదించుకొని ఎదగాలనుకుంటారా మీరు రాకేష్ గారు? లేదు. కష్టపడి సంపాదించి ఆస్తులు కూడా కట్టుకోవాలనుకుంటారా? ఇవాళ రేపు కష్టపడితే లేదండి, ప్రతిఫలం లేదు. స్మార్ట్ వర్క్. సో ఏ చేసైనా సరే, అంటే ఏదైనా చేయడానికి మీరు ఏ రూట్ అయినా ఎంచుకుంటారు. నేను మరీ అంత దిగజారిపోనండి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా నేను. మంచి అనేది మీరు ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన
ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకైనా రీచ్ అవుతుంది. మీరు చూడండి నా వీడియోస్ లో నేను ఎవరిని వల్గర్ గా తిట్టింది ఉండదు. ఫన్నీ లైక్ ఒక సెటైర్ ఉంటుంది తప్ప కానీ నేను బూతు మాట్లాడతా, కానీ అది మనం డైలీ లైఫ్ లో వాడే బూతే ఉంటుంది తప్ప కానీ దాన్ని మించి పెద్ద బూతు నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మరు, నా వీడియోస్ చాలా మంది లేడీస్ చూస్తారు, లేడీస్ నాకు చెప్తారు కూడా లైక్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు లైక్ ఎవ్రీవన్ నోస్. మా మమ్మీ చూస్తారు రీల్స్. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, మీమ్స్ పేజ్ వాళ్ళకి నిజంగా అమ్మ అయ్య ఉండరా, అక్క చెల్లి ఉండరా, వాయి వరుస లేకుండా ఇట్లా చేస్తారేంటి అని చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. సో ఒక మీమర్గా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను మేమర్ కాదు, ఐమ్ లైక్ వీడియో క్రియేటర్ అనుకుందాం. క్రియేటర్ మీమ్స్ చేసే వాళ్ళు వేరు, మళ్ళీ మీమ్స్ ఈస్ డిఫరెంట్. ఐమ్ లైక్ మీమ్స్ ని రీల్స్ లాగా కన్వర్ట్ చేసేది నేను. లైక్ ఆమె క్రియేటర్, వీడియో క్రియేటర్ అనుకుందాం సింపుల్ గా చెప్పాలంటే. అక్క చెల్లె ఉండరా, అమ్మ చెల్లె ఉండరా అని మాట్లాడుతారు చూసిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చెప్తున్నా కదా, అదేదో అంటారు చూసిరా, ఎవడు ఈపి ఆడికి కనిపేదని. ఆడింట్లో బరాబరి చెప్తున్నా కదా, అట్లాంటి పత్తిత్తు మాటలు మాట్లాడతారు చూసిరా, వాళ్ళే ఫస్ట్ అట్లాంటి అన్ని ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా కదా, సీరియస్లీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే చెడిపోయి ఉంటారు ఆల్రెడీ. సీరియస్లీ నువ్వు ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకొని సంథింగ్ ఏదో అంటారు కదా, అది వాళ్ళకే వర్తిస్తుంది. నిజంగా చెప్తున్నా, నీకు అంత నొప్పి ఉన్నప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు కూడా వీడియోలు చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. ఎట్లా పద్ధతిగా చెయ్యి, మంచిగా చెయ్యి, చెప్పు. ఇప్పుడు నేను రోజు చేస్తున్నా కదా ఒకరిని, సరే నా వీడియోలో నీకు గలీజ్ అనిపించింది, నన్ను రోజు చేయను, నువ్వు నన్ను రోజు చెయ్యి. ఐఎమ్ గివింగ్ పర్మిషన్, నన్ను రోజు చెయ్యి. నీకు నా వీడియోలో తప్పు దొరికింది కదా, నన్ను రోజు చెయ్యి. అరే నువ్వు ఇది అన్నది తప్పురా, నన్ను తిట్టు, అప్పుడు పాయింట్ ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో టైం పాస్, ఫోన్ ఉంది ఇంట్లో, ఫోన్లో నెట్ ఉంది అని చెప్పి కామెంట్ పెడితే అది కాదు. నేను చెప్తున్నా కదా, ఒక్కో కామెంట్ తోటి ఎవడి లైఫ్ మారిపోదు, ఒక్కో కామెంట్ తోటి ఎవడేం బాగుపడిపోడు. ఈ సొసైటీ వల్ల కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. చెప్తున్నా కదా, చాలా టైం ఇచ్చారు, 1 hour అయింది తెలియకుండానే. డిస్కషన్ అలా పెరుగుతూనే ఉంది. మనం మాట్లాడితే ఇంకా నన్ను అడితే ఒక డే అయినా సరిపోదు. నాకున్న క్వశ్చన్స్ కి మీకున్న ఆన్సర్స్ కి, అందులో నుండే మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్, సో చాలా ఉన్నాయి. బట్ ఇంకొక డే డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా, 100%. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తున్నాను అంటే నిజాయితీగా మాట్లాడడానికి, నిజం మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. కానీ అది మాట్లాడేది కొంతమందే ఉంటారు, చాలా రేర్. అది అట్లాంటి దొరకరు. నేను యాక్చువల్గా ఇన్ని మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నా. అంటే ఏదన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఏ ఇంటర్వ్యూలోనైనా నార్మల్గా మేము అందరం చూస్తాం, కెమెరామ్యాన్స్ అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు, ఈవెన్ ఎడిటర్స్ అయి ఉండొచ్చు. అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది మాకు. మేము అడిగినప్పుడు ఈ క్వశ్చన్ వద్దు అని చెప్పే ఒక పర్సన్ వస్తారా అన్నట్టుగా నేను ఈ జర్నీలో వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కొంతమందినే అడుగుతాం, అది చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. మేబీ అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏదైనా జరుగుతుంది అని అయి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్స్ అయి ఉండొచ్చు, వాటిని మేము జడ్జ్ చేయలేము. కానీ ఫైనల్లీ టుడే ఐఎమ్ హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే అంటే యాక్చువల్గా అయితే ఏమంటారు, నేను మీకు ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి, మీరే నాకు కాంటాక్ట్ అవ్వడం. అది నిజం. కాంటాక్ట్ అవ్వగానే ఇమీడియట్ గా మళ్ళీ నేను అడగగానే అంటారు కదా, వెతుకుతున్న రాయి కాలికి తగలడం అంటారు కదా, నిజంగానే చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ కూడా. నేనైతే మీకు డెఫినెట్ గా ఒక్కటే చెప్తా, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉండండి. ఏ సిచ్యువేషన్స్ కోసం కూడా మీరు మారకండి, నిజాన్ని మాట్లాడండి. అంతే. నేను ఇంకోటి చెప్తుంటారా, మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది. మా మమ్మీ మొక్క మీద కొట్టినట్టే మాట్లాడుతుంది. ఎంత మంచిదో అంత మెంటల్ది. నేను యాక్చువల్లీ ఇది నేర్చుకుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం నేర్చుకుంది అయితే మా మమ్మీ దగ్గరే. మా మమ్మీ ఎట్లా అంటే లోపల ఏముందో అదే మాట్లాడుతుంది, బయట ఒకలాగా లోపల ఒకలాగా మా మమ్మీకి ఉండడం రాదు. అందుకే మా మమ్మీకి అందరూ ఎట్లా తెలుసా, రెస్పెక్ట్ ఇస్తారు. భయం అని నేను అన్నాను, రెస్పెక్ట్ ఇస్తారు మా మమ్మీకి. అరే లీలక్క అంటే ఫైన్. మా చుట్టాలలో కానీ అరే ఆమె ఒకరిది తినలేదు, 10 మందికి పెట్టింది కానీ 10 మందిది ఎప్పుడు తినలేదు, ఒక్కరిది కూడా తినలేదు. మా మమ్మీ ఇప్పుడే చెప్తున్నా కదా, 10 మందికి పెట్టింది కానీ ఎవరిది తినలేదు. సో మా మమ్మీ చెప్పింది ఒకటే, బతుకు, ఏదేమైనా సరే నీకు అనిపించింది చెప్పంతే. అంతేగాని ఎవడో ఏదో అనుకుంటాడని ఆడి కోసం నువ్వు బ్రతకకు, సొసైటీ కోసం నువ్వు బ్రతకకు, నీ కోసం నువ్వు బ్రతుకు, నిజాన్ని నువ్వు మాట్లాడు అంతే. సింపుల్ చెప్పాలంటే నేను అదే అనుకుంటా, ఎవడి కోసమో మనం బతకడం ఏంది, మనకు నచ్చింది మనం చేయాలి అంతే. అవును. సో ఫైనల్గా మీ చేతిలో బలయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఏం చెప్తారు మీ సైడ్ నుండి? స్వీట్ వార్నింగ్ టైప్లో ఏదైనా ఉంటే. వార్నింగ్ ఏం లేదు కానీ మీరు చేస్తూ పోండి, నేను రోజు చేస్తూ పోతా, సింపుల్ అంతే.
నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా, మీరు నన్ను సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. సపోర్ట్ కైండ్ ఆఫ్ అంతే. ఎనీవేస్ చాలా ఉంది ఇంకా చెప్పాలి, మనం అనుకుంటున్నాం కానీ ఆగుతలేదు టాపిక్. గాట్ ఇట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.